అన్న సైడ్కి రావా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రికంగా సమీపిస్తున్న వేళ అధికార ప్రతిపక్ష నాయకులు ఓటర్లు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులోనూ భాగంగానే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి తనకంటూ ఒక స్థానం నిలబెట్టుకుని ఎన్నికల్లో రాజకీయాలు ముందు సాగుతున్న మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ మనతో ఉన్నారు. వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. చెప్పండి, ఎలక్షన్ లో భాగంగా మీరు ఇక్కడ పర్యటిస్తున్నారు. ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకున్నప్పుడు కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ గెలుపు ఎలా ఉండబోతుంది? గెలుపు అనేది తప్పనిసరిగా మంచి మెజార్టీ గెలుపు వస్తుంది. ఎందుకంటే 2019 నుంచి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా సంక్షేమ పథకాల అమలు కావచ్చు, చాలా చక్కగా ఏదైతే ఈ యొక్క విలేజ్ కంట్రీలో మల్లాది విష్ణు గారికి మంచి మెజార్టీ ఇచ్చారు, అదేవిధంగా మా కార్పొరేటర్ గారు తిరుపతి గారికి మంచి మెజార్టీ ఇచ్చారు. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఎంపీ గారికి కావచ్చు, నాకు కావచ్చు, ఇద్దరికి కూడా మంచి మెజార్టీతో డెఫినెట్గా ఈ డివిజన్లో మంచి మెజార్టీ వస్తుంది పూర్తి విశ్వాసం అవుతుంది. ప్రతి అవ్వతాత కూడా మిమ్మల్ని చాలా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే అంటే గర్వం ఉంటుంది, మంత్రి కూడా మీరు పనిచేస్తారు. ఎటువంటి గర్వం లేకుండా మా ఇంట్లో పెద్ద కుమారుడు మంచి ఇంటి స్పందన రావడానికి మాకు జగనన్న స్ఫూర్తి. ఆయన ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఏ చిన్న వ్యక్తికి వెళ్ళినా కూడా అన్న అని పిలుస్తాడు, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తాడు. ఆయన యొక్క స్ఫూర్తిని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఒకటి ఈరోజు చూసుకుంటే కనుక మనం 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి చూసుకుంటే ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తుంది. ఈ విలేజ్ కంట్రీలో కూడా ట్రైన్స్ కానీ రోడ్స్ కానీ విపరీతంగా చక్కగా సిమెంట్ రోడ్లు వచ్చే మీరు అప్రోచ్ రోడ్స్ కూడా చూశారు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి చెందింది కాబట్టి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ప్రజలు సంతోషంగా ఉండడమే మాకు మా యొక్క మార్గం తెలియపరచుకుంటాం. ఈరోజు ఈ ఎన్నికల ప్రచారం ఈరోజు తప్పకుండా జగనన్న ఆశీస్సులతో మరొకసారి చెప్తున్నాను, ఇక్కడ ప్రతిపక్ష పార్టీకి డిపాజిట్ రాకుండా ఓడిస్తాను మాత్రం పూర్తి నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే అతను అహంకారి, అదేవిధంగా రౌడీజం చేస్తుంటాడు, భూ కబ్జాలు చేస్తుంటాడు. అటువంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలు గెలవనివ్వరు. అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో తప్పకుండా అతన్ని డిపాజిట్ లేకుండా ఓడించే బాధ్యత నేను తీసుకుంటాను. అంటే గతంలో వాలంటీర్లు విమర్శించారు, ఈరోజు 10,000 చేస్తామంటున్నారు. అంటే సంక్షేమ పథకాలు అందిస్తున్న ఇటువంటి వాలంటీర్ వేసుకున్నా అనేక విమర్శలు చేసిన వాళ్ళు ఈరోజు అదే కంటిన్యూ చేస్తామంటారు. ఏమంటారు? ఒకటి, చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా మాట మీద నుంచోడు. చంద్రబాబుకు మునిశాపం ఉంది. నిజం మాట్లాడితే తన తల 1000 ముక్కలు అవుతుందని మునిశాపం ఉంది. అందుకని ఏ రోజు కూడా నిజం మాట్లాడుతాను. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, అసెంబ్లీలో చెప్పారు చంద్రబాబు మునిశాపం ఉందని. అది వాస్తవం. ఎందుకంటే ఎప్పుడు కూడా నిజం చెప్పాడు. ఒకసారేమో వాలంటీర్లు పనికిమాలలో ఉంటాడు, వాలంటీర్లు గుమస్తాలు అంటాడు, వాలంటీర్లు మోటార్లు మోస్తాడు, ఒకసారేమో ఎప్పుడు పడితే అప్పుడు తలుపులు కొడతారని చెప్పన్నాడు, వాలంటీర్లు పీకేస్తాడు. అదేవిధంగా మన పెన్షన్ల దెబ్బకి ఏదైతే పెన్షన్ని అతనే సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క పెన్షన్ని 1వ తారీఖు ఇంటికి తీసుకెళ్తుంటే మన చంద్రబాబు పుణ్యమా అంటూ ముసలి వృద్ధులు, దివ్యాంగులు, అందరూ కూడా వితంతువులు అందరూ కూడా రోడ్డు మీద లైన్ల నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చంద్రబాబు యొక్క నీచ రాజకీయాలకి ఇది ఒక నిదర్శనం. అందుకనే వాలంటీర్ల మీద ప్రేమ పుట్టి మొన్నేమో వాలంటీర్లకు 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు జీతం వచ్చేటికి ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఈరోజు మళ్ళీ 10,000 జీతం అన్నాడు. రోజుకో మాట, పూటకో మాట మాట్లాడే వ్యక్తిని ఎవరు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు కొట్టేసి గెలిపిస్తారు. మీరు గెలిచిన తర్వాత మళ్ళీ మంత్రివర్గం చూడాలని మీ అమ్మాయిని కోరుకుంటున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మంత్రివర్గం చూసుకొస్తారని చెప్పేసి సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.